Vijay. Hi, I am Babita. Hi, Andy. Actually, మీ కెరియర్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ప్రమోషన్స్ నుంచే మీరు ఎట్లా పెరిగారు అనేది మీరు ప్రతి ప్రెస్ మీట్లో చెప్పారు. అంటే బీయింగ్ అ మిడిల్ క్లాస్ బాయ్ టు ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీకి, మీ మదర్ ఫాదర్కి ఒక సఫిస్టికేటెడ్ లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు మీ ఇన్స్టాలో చూస్తే కూడా వెకేషన్స్కి వెళ్ళడం అవన్నీ చేస్తుంటారు. సో యు ఆర్ అ ట్రూ ఫ్యామిలీ స్టార్ అనేది ఐ ఫీల్. అండ్ మీ మమ్మీ డాడీకి ఇంకా ఏదైనా చెయ్యాలి అని అనుకుంటున్నారా? ఇప్పటికే మీరు చాలా చేశారు, సో ఇంకా ఏదైనా చెయ్యాలి అనుకునేది ఏదైనా ఉందా? వాళ్ళకి మిగిలింది వీడు పెళ్ళి చేసుకొని గ్రాండ్ చిల్డ్రన్ ఇస్తే వాళ్ళు హ్యాపీ అయిపోతారు. ఇంకా వాళ్ళకి ఏ కోరికలు లేదు లైఫ్లో. అండ్ పిల్లోడు స్ట్రెస్లు ఉండొద్దు, హ్యాపీగా ఉండాలి, సక్సెస్ఫుల్ ఉండాలని పేరెంట్స్కి ఎప్పుడు ఉంటుంది. బట్ యాజ్ అ ఫ్యామిలీ మేము చాలా గ్రేట్ఫుల్. అసలు ఎలాంటి లైఫ్ నుంచి ఇలాంటి లైఫ్ చూస్తున్నామని ప్రతిరోజు మాట్లాడుకొని ప్రతిరోజు చాలా గ్రేట్ఫుల్ ఫీల్ అవుతాము. బట్ పేరెంట్స్ వాళ్ళ అదర్ దెన్ ఇప్పుడు ఉన్న లైఫ్ కాకుండా వాళ్ళ కోరిక ఏ పేరెంట్స్కైనా నెమ్మది కోరిక గ్రాండ్ చిల్డ్రన్ వైపు వెళ్తుంటుంది అంతే. Question for you, ma'am. You from your career, you worked with Hrithik, Shahid, Dulquer and Nani. Now you are working with Vijay Devarkonda. How toughest to crack the Vijay Devarkonda in the sets? How toughest to crack the Vijay Devarkonda at shoot sets? Not at all. In fact, I've been blessed to have such wonderful co-stars. And I had met Vijay during Sita Ramam promotions. So we already knew each other, we'd met each other. And I think if you ask me what was the tough nut to crack, it's not Vijay, it's Govardhan. Okay. So Govardhan was a tough one, but thanks to Parshuram Garu who came for rescue, everything. Among your heroes, who is the best? This is a tough one. Okay. I think because I started, Sita Ramam was the toughest for me, and Ram Garu was always motivating, and he is the person I look up to because he works in multiple languages. He was my inspiration. So I think Dulquer will always be my friend, my first co-star, my Ram, and my mentor and my inspiration. హలో ఎవ్రీవన్, హవ్ యూ ఆల్? అందరూ బాగున్నారు అనేసి అనుకుంటున్నాను, బాగుండాలి కూడా. అండ్ ఈరోజు ద ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మీడియా పర్సన్స్ అడిగిన క్వశ్చన్స్కి విజయ్ దేవరకొండ, మృణాల్ ఠక్కర్ అండ్ దిల్ రాజు గారు చాలా చక్కగా పొలైట్గా ఆన్సర్స్ ఇచ్చారు ప్రతి ఒక్కరు అడిగిన క్వశ్చన్స్కి. అండ్ సో ఒక మీడియా పర్సన్ విజయ్ దేవరకొండని ఒక క్వశ్చన్ అడిగిందనమాట. సో ఆ అమ్మాయి పేరు బబిత అడిగిన క్వశ్చన్ నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఏమడిగిందంటే, విజయ్ దేవరకొండ గారు, మీరు ఇన్ని రోజులుగా మీ పేరెంట్స్కి ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేసేసారనమాట. సో మీరు దేన్ని బట్టి అర్థమైంది ఫ్యామిలీ స్టార్ అనేసి. అండ్ ఈసారి ఇంకేం చేయాలనుకుంటున్నారు అనేసి అడిగితే, ఏముంటుందని పేరెంట్స్కి ఇంకా సో లైక్ లైఫ్లో బాగున్నందుకు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. పేరెంట్స్ ఎవరైనా కోరుకునేది వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్స్ని చూడాలని, అంటే ఇండైరెక్ట్గా నేను పెళ్లి చేసుకోవాలనేసి అంటున్నారు పేరెంట్స్ అన్నట్టు చెప్పారనమాట. అండ్ మృణాల్ ఠక్కర్ని ఇంకొక మీడియా పర్సన్ అడిగిన క్వశ్చన్స్కి, మీరు నలుగురు హీరోస్తో వర్క్ చేశారు ఇప్పటిదాకా, ఆ నలుగురు హీరోస్లో మీకు బెస్ట్ హీరో ఎవరు అంటే, సో అందరూ కూడా బెస్టే. ఇది చాలా టఫ్ క్వశ్చన్, కానీ నేను ఆన్సర్ చేస్తాను అన్నట్టుగా ఆమె ఆన్సర్ చేసింది. నా ఫస్ట్ తెలుగు మూవీ హీరో ఎవరైతే ఉన్నారో సీతారామం, దుల్కర్ సల్మాన్, ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్. హీ ఈజ్ మై ఇన్స్పిరేషన్, హీ ఈజ్ మై రామ్ అన్నట్టుగా ఆమె ఆన్సర్ చేశారు. నాకు ఆన్సర్ బాగా నచ్చింది. అండ్ దిల్ రాజు గారిని, మీరు ఇన్ని సినిమాలు చూశారు, ట్రెడిషనల్ మూవీసే చేశారు కదా, వాటికి వీటికి డిఫరెన్స్ ఏంది ఉంటే, అది వేరు ఇది వేరు, ఇది ఫ్యామిలీ మూవీతో పాటు యూత్ని కూడా ఎంటర్టైన్ చేస్తుంది. సో యూత్కి సంబంధించిన సినిమాని అందరూ కూడా థియేటర్స్కి వచ్చి చూడండి ఈ మూవీని. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ.